సేమియా పాలేసి బయటవి కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజైతే ఒక బౌల్లోకి 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ అయితే తీసుకొని అదే బౌల్లోకి మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఎక్కడ ఉండలనేవి లేకుండా అంతలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి. ఆ తర్వాత మిల్క్ కూడా 2, 3 పుంగులు వచ్చేంత వరకు ఉంచి ఫ్రై చేసుకున్న సేమియాని కూడా దాంట్లోకి అయితే యాడ్ చేసేసుకుందామండి. బాగా మెత్తగా అవనివ్వాలండి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు బాగా మెత్తగా అవనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన దాన్నైతే గ్లాసెస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి నేనైతే. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టుకొని బ్యాండ్ అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఏముంది చెప్పండి, ఒక 5 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే మన కూల్ ఐస్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. నిజానికి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, నిజం చెప్పండి. ఇంతవరకు వీడియో చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదండి. నిజానికి ఈ సమ్మర్ స్పెషల్గా మీరైతే ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. నిజంగా అండి, జీవితంలో మర్చిపోరు, అంత బాగుందండి. మధ్యలో అలా సేమియా తగులుతుంటే ఇంకెంత టేస్టీగా ఉంటుంది చెప్పండి. మన చిన్నప్పటి డేస్ గుర్తొస్తున్నాయి కదా, నిజం చెప్పండి. మీరు కూడా ఒకసారి ఈ సమ్మర్ స్పెషల్గా ప్రిపేర్ చేసుకొని తినండి, అస్సలు మర్చిపోరండి. ఇంతవరకు వీడియో చూసారు కానీ లైక్ కొట్టడం మర్చిపోయారు, ఒక చిన్న లైక్ కొట్టండి మీరు.